హలో అన్న. బాబు నిన్న వాట్సాప్లలో ఏదో బెదిరిస్తున్నావు అంటే ఏంటి సంగతి భయ్? ఎవరికన్నా? మా వినోద్ ఫోన్ చేస్తే అడిగినన్నా, బెదిరియలే ఆయన్నే. అంటే బెదిరిస్తావా? నువ్వు అంత పెద్దోడవా? అన్నా బెదిరించినట్టు అడిగితే నేనేం నువ్వు చెప్పాలన్నా? ఒకసారి రా, నాకు ఫోన్లో ఒకసారి రా, నేను మాట్లాడతా. ఇవన్నీ మానుకో, బాగుండదు అట్లా. నీ వయసు ఎంత, నువ్వెంత, నీ ఐశ్యత ఎంత, నువ్వెంత, జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడకు ఇక నువ్వు. ఏం అడిగినన్నా నువ్వు ప్రెస్ చెప్పండి. మీట్ పెడతావా, కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తావు చేసుకోపో. ఉమ్. నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? మాకు గౌరవం ఉండాలి కదన్నా. ఏం గౌరవం ఉంటది? అఫీషియల్ ప్రోగ్రామ్, ఉండాలి కదన్నా. పార్టీ ప్రోగ్రామ్ అది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోతే కనీసం ఏం ఊర్లోకి వస్తే చెప్పరు? అన్నా. బంద్ చేసుకో తమ్ముడు, ఇవన్నీ ధమ్కీలు బంద్ చేసుకో. చేతగాని మాటలు మాట్లాడకు. అన్నా ధమ్కిలు నేనేమి ఇయ్యాలన్నా, అడిగిన. ధమ్కీలు ఇయ్యక ఆంటీ చెప్తున్నా, చాలా కంప్లైంట్స్ యాదగిరికి ఉన్నాయి నీ మీద. అన్నా ఇయ్య రానన్నా, నేను కూడా అడ్వకేట్ నే, నీ నేను మీద కూడా చాలా చూసుకుంటా. కంప్లైంట్స్ ఉన్నాయి తమ్ముడు. అన్నా నేను అడ్వకేట్ నే, నేను ఎదుర్కొన్నా, నువ్వు జైలుకి అడ్వకేట్ పోయినా. కాదంటే నువ్వు అడ్వకేట్ గా సుప్రీంకోర్టు అడ్వకేట్ సంతోషపడతాం. హలో అన్నా. బాబు నిన్న వాట్సాప్లలో ఏదో బెదిరిస్తున్నావు అంటే ఏంటి సంగతి భయ్? ఎవరికన్నా? మా వినోద్ ఫోన్ చేస్తే అడిగినన్నా, బెదిరియలే ఆయన్నే. అంటే బెదిరిస్తావా? నువ్వు అంత పెద్దోడవా? అన్నా బెదిరించినట్టు అడిగితే నేనేం నువ్వు చెప్పాలన్నా? ఒకసారి రా, నాకు ఫోన్లో ఒకసారి రా, నేను మాట్లాడతా. ఇవన్నీ మానుకో, బాగుండదు అట్లా. నీ వయసు ఎంత, నువ్వెంత, నీ ఐశ్యత ఎంత, నువ్వెంత, జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడకు ఇక నువ్వు. ఏం అడిగినన్నా నువ్వు ప్రెస్ చెప్పండి. మీట్ పెడతావా, కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తావు చేసుకోపో. ఉమ్. నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? మాకు గౌరవం ఉండాలి కదన్నా. ఏం గౌరవం ఉంటది? అఫీషియల్ ప్రోగ్రామ్, ఉండాలి కదన్నా. పార్టీ ప్రోగ్రామ్ అది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోతే కనీసం ఏం ఊర్లోకి వస్తే చెప్పరు? అన్నా. బంద్ చేసుకో తమ్ముడు, ఇవన్నీ ధమ్కీలు బంద్ చేసుకో. చేతగాని మాటలు మాట్లాడకు. అన్నా ధమ్కిలు నేనేమి ఇయ్యాలన్నా, అడిగిన. ధమ్కీలు ఇయ్యక ఆంటీ చెప్తున్నా, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నీ మీద. అన్నా ఇయ్య రానన్నా, నేను కూడా అడ్వకేట్ నే, నీ నేను మీద కూడా చాలా చూసుకుంటా. కంప్లైంట్స్ ఉన్నాయి తమ్ముడు. అన్నా నేను అడ్వకేట్ నే, నేను ఎదుర్కొన్నా, నువ్వు జైలుకి అడ్వకేట్ పోయినా. కాదంటే నువ్వు అడ్వకేట్ గా సుప్రీంకోర్టు అడ్వకేట్ సంతోషపడతాం. హలో అన్నా. బాబు నిన్న వాట్సాప్లలో ఏదో బెదిరిస్తున్నావు అంటే ఏంటి సంగతి భయ్? ఎవరికన్నా? మా వినోద్ ఫోన్ చేస్తే అడిగినన్నా, బెదిరియలే ఆయన్నే. అంటే బెదిరిస్తావా? నువ్వు అంత పెద్దోడవా? అన్నా బెదిరించినట్టు అడిగితే నేనేం చెప్పాలన్నా? నువ్వు ఒకసారి రా, నాకు ఫోన్లో ఒకసారి రా, నేను మాట్లాడతా. ఇవన్నీ మానుకో, బాగుండదు అట్లా. నీ వయసు ఎంత, నువ్వెంత, నీ ఐశ్యత ఎంత, నువ్వెంత, జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడకు ఇక నువ్వు. ఏం అడిగినన్నా నువ్వు ప్రెస్ చెప్పండి. మీట్ పెడతావా, కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తావు చేసుకోపో. ఉమ్. నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? మాకు గౌరవం ఉండాలి కదన్నా. ఏం గౌరవం ఉంటది? అఫీషియల్ ప్రోగ్రామ్, ఉండాలి కదన్నా. పార్టీ ప్రోగ్రామ్ అది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోతే కనీసం ఏం ఊర్లోకి వస్తే చెప్పరు? అన్నా. బంద్ చేసుకో తమ్ముడు, ఇవన్నీ ధమ్కీలు బంద్ చేసుకో. చేతగాని మాటలు మాట్లాడకు. అన్నా ధమ్కిలు నేనేమి ఇయ్యాలన్నా, అడిగిన. ధమ్కీలు ఇయ్యక ఆంటీ చెప్తున్నా, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నీ మీద. అన్నా ఇయ్య రానన్నా, నేను కూడా అడ్వకేట్ నే, నీ నేను మీద కూడా చాలా చూసుకుంటా. కంప్లైంట్స్ ఉన్నాయి తమ్ముడు. అన్నా నేను అడ్వకేట్ నే, నేను ఎదుర్కొన్నా, నువ్వు జైలుకి అడ్వకేట్ పోయినా. కాదంటే నువ్వు అడ్వకేట్ గా సుప్రీంకోర్టు అడ్వకేట్ సంతోషపడతాం. హలో అన్నా. బాబు నిన్న వాట్సాప్లలో ఏదో బెదిరిస్తున్నావు అంటే ఏంటి సంగతి భయ్? ఎవరికన్నా? మా వినోద్ ఫోన్ చేస్తే అడిగినన్నా, బెదిరియలే ఆయన్నే. అంటే బెదిరిస్తావా? నువ్వు అంత పెద్దోడవా? అన్నా బెదిరించినట్టు అడిగితే నేనేం చెప్పాలన్నా? నువ్వు ఒకసారి రా, నాకు ఫోన్లో ఒకసారి రా, నేను మాట్లాడతా. ఇవన్నీ మానుకో, బాగుండదు అట్లా. నీ వయసు ఎంత, నువ్వెంత, నీ ఐశ్యత ఎంత, నువ్వెంత, జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడకు ఇక నువ్వు. ఏం అడిగినన్నా నువ్వు ప్రెస్ చెప్పండి. మీట్ పెడతావా, కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తావు చేసుకోపో. ఉమ్. నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? మాకు గౌరవం ఉండాలి కదన్నా. ఏం గౌరవం ఉంటది? అఫీషియల్ ప్రోగ్రామ్, ఉండాలి కదన్నా. పార్టీ ప్రోగ్రామ్ అది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోతే కనీసం ఏం ఊర్లోకి వస్తే చెప్పరు? అన్నా. బంద్ చేసుకో తమ్ముడు, ఇవన్నీ ధమ్కీలు బంద్ చేసుకో. చేతగాని మాటలు మాట్లాడకు. అన్నా ధమ్కిలు నేనేమి ఇయ్యాలన్నా, అడిగిన. ధమ్కీలు ఇయ్యక ఆంటీ చెప్తున్నా, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నీ మీద. అన్నా ఇయ్య రానన్నా, నేను కూడా అడ్వకేట్ నే, నీ నేను మీద కూడా చాలా చూసుకుంటా. కంప్లైంట్స్ ఉన్నాయి తమ్ముడు. అన్నా నేను అడ్వకేట్ నే, నేను ఎదుర్కొన్నా, నువ్వు జైలుకి అడ్వకేట్ పోయినా. కాదంటే నువ్వు అడ్వకేట్ గా సుప్రీంకోర్టు అడ్వకేట్ సంతోషపడతాం. హలో అన్నా. బాబు నిన్న వాట్సాప్లలో ఏదో బెదిరిస్తున్నావు అంటే ఏంటి సంగతి భయ్? ఎవరికన్నా? మా వినోద్ ఫోన్ చేస్తే అడిగినన్నా, బెదిరియలే ఆయన్నే. అంటే బెదిరిస్తావా? నువ్వు అంత పెద్దోడవా? అన్నా బెదిరించినట్టు అడిగితే నేనేం చెప్పాలన్నా? నువ్వు ఒకసారి రా, నాకు ఫోన్లో ఒకసారి రా, నేను మాట్లాడతా. ఇవన్నీ మానుకో, బాగుండదు అట్లా. నీ వయసు ఎంత, నువ్వెంత, నీ ఐశ్యత ఎంత, నువ్వెంత, జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడకు ఇక నువ్వు. ఏం అడిగినన్నా నువ్వు ప్రెస్ చెప్పండి. మీట్ పెడతావా, కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తావు చేసుకోపో. ఉమ్.
నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? మాకు గౌరవం ఉండాలి కదన్నా. ఏం గౌరవం ఉంటది? అఫీషియల్ ప్రోగ్రామ్, ఉండాలి కదన్నా. పార్టీ ప్రోగ్రామ్ అది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోతే కనీసం ఏం ఊర్లోకి వస్తే చెప్పరు? అన్నా బంద్ చేసుకో తమ్ముడు, ఇవన్నీ ధమ్కీలు బంద్ చేసుకో, చేతగాని మాటలు మాట్లాడకు. అన్నా దమ్కిలు నేనేమి ఇయ్యాలన్నా, అడిగిన ధమ్కీలు ఇయ్యకు ఆంటీ చెప్తున్నా, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నీ మీద. అన్నా ఇయ్య రానన్నా, నేను కూడా అడ్వకేట్ నే, నీ నేను మీద కూడా చాలా చూసుకుంటా. కంప్లైంట్స్ ఉన్నాయి తమ్ముడు. అన్నా నేను అడ్వకేట్ నే, నేను ఎదుర్కొన్నా, నువ్వు జైలుకి అడ్వకేట్ పోయినా. కాదంటే నేను అడ్వకేట్ గా సుప్రీంకోర్టు అడ్వకేట్ సంతోషపడతాం.